డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రేజ్ వాడుకలోకొచ్చింది. టాక్సిక్ మాస్క్యులినిటీ. దానికి సరిగ్గా తెలుగులో ఈక్వలెంట్ లేదు గానీ, పౌరుషంతో కూడిన మగతనం. డొనాల్డ్ ట్రంప్ దురుసు ప్రవర్తనని సమర్థించేవాళ్ళు అతని దురుసు ప్రవర్తనని టాక్సిక్ మాస్క్యులినిటీ అంటారు. అది వాళ్ళకే తెలిసి చచ్చో లేదో నాకు తెలీదు. అదే మాట ఇంకో రకంగా కూడా ఆల్ఫా మేల్ అట. ఎంత దిగజార్చిన ప్రవర్తన అయినా గానీ టాక్సిక్ మాస్క్యులినిటీ లేకపోతే ఆల్ఫా మేల్. ఈవిడ పేరు జెన్నిఫర్ జాకబ్స్. బ్లూంబర్గ్ రిపోర్టర్. ఎయిర్ ఫోర్స్ వన్‌లో డొనాల్డ్ ట్రంప్‌ని జెఫ్రీ ఎప్‌స్టీన్ గురించి ప్రశ్న అడిగితే ఆవిడని "నోరు మూసుకో పందిపిల్ల" అని తిట్టాడు. Sir, Yeah, is there Jennifer, go something ahead, go ahead. incriminating in the file, sir? Why not? Why not take us Quiet, క్వైట్ పిగి. టాక్సిక్ మాస్క్యులినిటీ. ఈవిడ పేరు మేరీ బ్రూస్. ఏబీసీ న్యూస్ రిపోర్టర్. వైట్ హౌస్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ వచ్చినప్పుడు ఒక బ్రహ్మాండమైన ప్రశ్న అడిగింది. The U.S. intelligence concluded that you orchestrated the brutal murder of a journalist. 9/11 families are furious that you are here in the Oval Office. Why should Americans trust you? Mr. President, why wait for Congress to release the Epstein files? Why not just do it now? You know, it's not the question that I mind, it's your attitude. I think you are a terrible reporter. It's the way you ask these questions. You start off with a man who's highly respected, asking him a horrible, insubordinate, and just a terrible question. And you could even ask that same exact question nicely. You're all psyched up. Somebody psychs you over at ABC. You're going to psych it. You're a terrible person and a terrible reporter. యూఆర్ అ టెరిబుల్ పర్సన్ అండ్ ఎ టెరిబుల్ రిపోర్టర్. ఇలా ఆడవారిని కించపరుస్తూ చండాలపు కోతలు చాలా కూశాడు. గత 10 ఏళ్లలో రాజకీయాల్లో వచ్చినప్పుడే కాదు, అంతకు ముందు నాకు తెలిసినంత వరకు, నాకు డొనాల్డ్ ట్రంప్ అనేవాడు ఎవరో అప్పటి నుంచి అలా కూస్తూనే ఉన్నాడు. షివల్రీ. మనం ఆడవాళ్ళని గౌరవించాలని మనం అంటాం. అమెరికాలో షివల్రీ చూపించే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. పిచ్చి వాగుడు వాగే వాళ్ళని టాక్సిక్ మాస్క్యులినిటీ అనే పేరు పెట్టి సమర్థించే మూర్ఖులకి చెప్తున్నాను. అది మగతనం అనిపించుకోదండి. ఇలా డొనాల్డ్ ట్రంప్ చండాలపు బిహేవియర్‌ని సమర్థించే స్త్రీలను చూస్తే నాకు ఆకలి రాజ్యంలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. కమల్ హాసన్ చెప్పింది. అమ్మ స్త్రీ ఆలి స్త్రీ అమ్మలగన్న అమ్మ స్త్రీ ఆదిశక్తి అపరావతారం స్త్రీ అగ్గిపుల్లలలో కవిత్వం ఉందన్న శ్రీశ్రీ ఆ మాత్రం విలువలేనిదా స్త్రీ ఈ ప్రెసిడెంట్ దృష్టిలో.